ఇంతవరకు ఇటువంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడూ చూడలేదు. బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇంత దారుణం ఫ్రెండ్స్ ఇది. ఇటువంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీని థియేటర్లో చూడకుండా పోవడం. నేనైతే మూవీకి లేట్గా వెళ్ళాను. నేను వెళ్ళిందే సెకండ్ డే. ఫస్ట్ డే వెళ్ళుంటే ఇంక ఎటువంటి రేంజ్లో ఉంటుందో ఆలోచించుకుంటేనే ఊహలకు అందట్లేదు. బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా రోజుల తర్వాత ఒక కేజీఎఫ్, ఒక RRR, ఒక పుష్ప మూవీ తర్వాత ఇంత బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ అయితే ఓజీ మూవీ అయితే మామూలుగా లేదు. ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి రేంజ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని నేను చూస్తానని అనుకోలేదు. ఏమి ఎలివేషన్స్, ఆ మ్యూజిక్తో మ్యూజిక్తో ఎవరన్నా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే థియేటర్లో ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పు నువ్వు? మ్యూజిక్ ఆ మారిగా కూడేస్తావు. మన బక్కోడు అన్న వాళ్ళందరికీ ఈ బండోడనాడరా అని చూపించే రేంజ్లో మ్యూజిక్ అయితే ఉంది. సినిమాటోగ్రఫీ ఎవరో కానీ అద్దిరి పూడ్చిందని చెప్పాలి. మన సుజిత్ అయితే సినిమాని ఒక రేంజ్లో అయితే ప్రజెంట్ చేశాడు. మూవీ అయితే ఓవరాల్గా నాకైతే బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో చూడదగ్గ మూవీ. థియేటర్కి వెళ్ళి చూడని వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫ్యాన్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా అయితే మన సుజిత్ అయితే చూపించాడు ఈ మూవీలో. ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మామూలుగా సాదాసీదాగా ఆర్డినరీ మూవీలు చూస్తాం మేమంటే మీకు నచ్చకపోవచ్చు, కానీ ఈ మూవీ అయితే నాకైతే బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ అనేసి అయితే నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకో, మంచి అప్డేట్లు ఇస్తాను నేను ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే దానికి నేను గ్యారంటీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో మీ ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.